రేపటి నుంచి మేడారం మహాజాతర మొదలు కానుంది. వన దేవతలు జనంలోకి రానున్నారు. జాతర సందర్భంగా నల్లమల చెంచులు సమ్మక్క సారలమ్మలకు సారె పంపారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ అడవుల్లో కొలువుదీరిన భ్రమరాంబ మల్లన్న సన్నిధిలో మహిళలు సారెను సిద్ధం చేశారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నారు ఆదివాసీలు. నల్లమలలో ఉంటున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన చెంచులు ఈ ఘట్టంలో పాలు పంచుకున్నారు. నల్లమల నుంచి సమ్మక్క సారలమ్మ సారెకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. చెంచులు ఆచరిస్తున్నటువంటి ముఖ్యమైన సంప్రదాయాల్లో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంలో సమర్పించేటువంటి సారే. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ మహబూబ్నగర్ జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బౌరాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సమ్మక్క సారలమ్మలకు సారె సమర్పించే ఆనవాయితీ గత కొన్నేళ్ళుగా వస్తుంది. అయితే ఇవాళ ఈ మహాఘట్టానికి సంబంధించినటువంటి సారె తయారీ మొత్తం ప్రాసనం అంతా కూడా జరిగింది. 5 మంది మహిళలు కలిసి సారెను తయారు చేశారు. అయితే ఈ సాంప్రదాయం ఎంతకాలం నుంచి వస్తుందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆచారం పాటిస్తున్నారు? ఇది సుమారు 800 సంవత్సరాలకు పూర్వము శ్రీశైలాన్ని తర్వాత బౌరాపురం సంబంధించిన గుళ్ళని ఏర్పాటు చేసిన తర్వాత ఈ సాంప్రదాయం జరిగేది. మధ్యలో కొన్ని కారణాల వలన దీన్ని నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా నిజాం ప్రభుత్వంలో కానివ్వండి, ఉమ్మడి ప్రభుత్వంలో కానివ్వండి, దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకి కనీసం ఈ 2వ సంవత్సరమైన మనము దీన్ని జరుపుకోవాల్సిన అవసరం అనే ఉద్దేశంతో చెంచులోకం సంస్థ ద్వారా, ముఖ్యంగా చెంచు మిత్రుల ద్వారా వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ అడవులున్న నల్లమల్ల ఉన్న అక్కడ ఆదివాసీలే, ఇక్కడ ఆదివాసీలే. అయితే మేము ఇక్కడ మా బ్రాహ్మరమ్మదేవి, మా ఆడబడుచు బ్రాహ్మరమ్మదేవి, చించులక్ష్మి మా ఆడబడుచులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళ ఆడబడుచులు వాళ్ళ దేవతలు సమ్మక్క సారక్క కాబట్టి ఈ ఆదివాసీ నుంచి, ఈ దేవాలయం నుంచి, బ్రాహ్మరమ్మ దేవాలయం నుంచి మేము సారె పంపుతాం. పూర్వకాలం తరతరాల నుంచి సాంప్రదాయం ఏంటంటే ఒక అడవి నుంచి ఒక అడవికి సారె పంపేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని విత్తనాలు, పూలు ఇవి పంపేవాళ్ళం అనమాట. అంటే అక్కడ ఉన్న ఆడబడుచు అక్కడ లేని మొక్కల్ని, పండ్ల మొక్కలు కానీ, ఎందుకంటే ఎక్కువ ఈ వ్యవసాయం జరగకుండా ఉండదు పూర్వకాలంలో. ఈ అడవిలో ఏదైతే ఉన్నావో మార్పుడు విత్తనాలు కానీ, మురళి విత్తనాలు కానీ, వారి ప్రాంతంలో విత్తనాలు వేసుకొని వాళ్ళ ఆడపడుచులు సారిలో కానుకగా భావించేవాళ్ళు అనమాట. ఆ సాంప్రదాయం తరతరాల నుంచి ఎప్పటి నుంచో వస్తుంది, ఈ చెంచుల నుంచి. అందులో ఒక భాగంగా మేము సమ్మక్క సారలకు అక్కడ అడవికి, ఆ ప్రాంతానికి సారె పంపిస్తున్నాం. అంటే ఎట్లా తీసుకెళ్తారు? అంటే ఈ క్రతువులో ఎవరెవరు పాల్గొంటున్నారు? ప్రతి గూడెం పెద్ద మనుషులు వస్తారు. మాకు ఈ 12 గూడాలలో ఈర్లపెంట, మేడిమలకల పెద్దలందరూ వచ్చారు. బైరాపూరు, రాంపూరు, అప్పాపూరు ఈ పెంటల. మిగతా పెంటల వాళ్ళేమో మధ్యలో జాయిన్ అవుతారు అనమాట. మా 6 జిల్లాల నుంచి గుంటూరు, ప్రకాశము, నల్గొండ, రంగారెడ్డి, కర్నూలు, నల్లమల్ల ఉన్న 6 జిల్లాలు చెంచులందరూ ఒకటే అని చెప్పని మేము ఇప్పటికీ భావిస్తున్నాము. యాక్చువల్లీ ఈ జాతర ఆంధ్రప్రదేశ్లో నిన్ననే వాళ్ళు స్టార్ట్ అయినారు. దూర్నాల నుంచి వచ్చినారు కొంతమంది చెంచు పెద్ద మనుషులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దంపతులు ఉన్నారు. ఇది ఇక్కడ ప్రారంభమైన తర్వాత రేపు రాత్రి, ఈరోజు రాత్రి కానీ రేపు తెల్లవారుజామున కానీ అక్కడ చేరుకుంటాము. చేరుకున్న తర్వాత రేపు జరిగే మొట్టమొదటి సమ్మక్క గద్దెకి ఒకరోజు సారే ఇచ్చేస్తాము.